సింగిల్ స్టెప్ లేకుండా ఇండస్ట్రీ షేక్ చేశాడు. సింగిల్ స్టెప్ ఇండస్ట్రీ లేదు. సో ఏం చెప్తారు ఈ ఓజీ మూవీ గురించి ఏం చెప్తారు? అయ్యో ఏ సినిమాకైనా ఒకటే సినిమా సమాధానం చెప్పింది ఓజీ 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 ఓ ఓ ఓజీ ఓ ఓ ఓజీ 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 సో చాలా చోట్ల కూడా మనల్ని కూడా ఆపేది ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఏం చెప్తారు? రెండు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక్కడే దేవుడు ఒక్కడే బాబు కూడా. ఒక్కడే దేవుడు ఒక్కడే బాబు. అయ్యా ఈ సినిమాని చూడొద్దు అని చెప్పి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా పగిలిపోయింది. సినిమా కొత్త దెంగిచ్చింది. ఎవరు వస్తారని చూసుకో. సినిమా కొత్త దెంగిచ్చింది. ఎవరు వస్తారని చూసుకుందాం. ఎవరికైనా బాబల్ ఎవరికైనా బాబల్ ఎవరికైనా బాబల్ బాబులకే బాబల్ బాబులకే బాబల్. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో వైసీపీ నా కొడుకులకి చూపించాడు. తమన్ కొట్టిన బీజం ఏం చెప్తారు? భయ్యా నేను అప్పుడు సీట్లో కూర్చోలేదు భయ్యా. నించోనే ఉన్నా. తమన్ మ్యూజిక్ నించోనే ఉన్నా. ఎగురుతానే ఉన్నా. అమ్మో కొత్త తెంగిచ్చేసాడు. తమన మ్యూజిక్ తెంగిచ్చేసాడు. బీజం అయితే అదిరిపోయింది. కొనిదల తమన్ ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తెస్తే ఎలా ఉంటుందో అందరు హీరోలకు చూపించాడు. అందరి నోట్ల మీద ఏలేసుకున్నాడు చూపించేశాడు. అది సుజిత్. కొనిదల తమన్ అంటే బీజిఎం మాత్రం సావగొట్టేశాడు. అసలు బీజిఎం మాత్రం అసలు అన్నా స్పీకర్లు పగిలిపోతున్నాయి అన్న లోపల. అసలు సుజిత్ అన్నా గుడి కట్టేయాలన్నా నీకు. మేము ఎక్స్పెక్టేషన్ పెంచుకున్న దానికన్నా ఇంకా తీసుకెళ్ళిపోయాం అన్నా. అమ్మో పవన్ కళ్యాణ్ ఓచకోత అన్న. దగ్గరలో అంబులెన్స్లు రావాలి. ఎందుకంటే చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది. సవాళ్ళు వేస్తాయి. అంబులెన్స్ ఎవరైనా దగ్గరలో కొంచెం ఫోన్ చేయండి. 108 భయ్యా ఈ సినిమాకి వచ్చినంత హైప్ ఇంతకు ముందు ఏ సినిమాకి రాలేదు. తర్వాత కూడా ఈ హైప్ ఓజీ 2కే వచ్చింది హైప్. ఇదిగో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు అన్నావు కదా. ఒకటే మాట, వాన వచ్చేటే మబ్బులు. పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు కుక్కలు మొరగడం కామన్ అంతే. వాళ్ళ భయం ఏంటంటే 151 నుండి దించి పారదు ఇంకా 11కి. అది వాళ్ళ భయం. కొత్త చెక్కేసింది. ఇప్పటి నుంచి టైం మార్చాం. 11 లేదు, టైం లేదు. టైం 11 అయిపోయాక జగన్ పోతాడు. 11 వచ్చాక మావాడు వస్తాడు. ఏం మాట్లాడాలి? మాట్లాడుకోవడం లేవు. సుజిత్ అన్న నీకు నమస్కారం అన్న. ఈ రోజు నువ్వు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అమ్మాలేదు గుండె చప్పుడివి, మా దేవుడివి. తమ్మనన్నా నీకు నమస్కారం. మాటలు లేవు. రికార్డులు మాత్రం బద్దలైపోతాయి. తెలుగు రాష్ట్రాల దేవుడు కాదు, ప్రపంచం మొత్తానికి ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు మాత్రమే. చెప్పండి ఎలా ఉంది ఓజీ మూవీ? సినిమా అయితే దాని అమ్మాబుకు కొత్త తెంగిచ్చింది అంతే. 108 మాత్రం రెడీగా ఉంది బయట, మా థియేటర్ బయట. 108 ఫోన్ కూడా చేశా, 2 నిమిషాల్లో వచ్చాడు. సినిమా మాత్రం కోత అంతే. పవర్ స్టార్ ఎలా ఉంది చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి కదా. ఈ సినిమా డబ్బులతో పోలవరం సగం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అంతే. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తాం. సినిమా అంతా 1 మ్యాన్ షో అని చెప్తున్నారు. విన్న వాళ్ళు చూసిన వాళ్ళు నాకైతే 1 మ్యాన్ షోనే. కళ్యాణ్ బాబు ఇంకెవరు లేరు. సో ఎలా ఉంది డైరెక్షన్? సుజిత్ డైరెక్షన్ అంటే సుజిత్ కి అయితే గుడి కడతాం మా ఇంటికాడ. గుడే తమ్మనికి అసలు చెప్పక్కర్లా. మ్యాచ్ లో స్థాయికి బంతి కొట్టాడు. ఇమ్రాన్ హష్మి కూడా ఉన్నారు మూవీలో. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది అంటే అసలు మామూలుగా సినిమా మాత్రం 100 కోట్లు పక్కా కాదు. ఫస్ట్ రోజు అయిపోద్ది. ఎక్కడ చూసినా పాజిటివ్ వైపు అయితే కనబడుతుంది సినిమాకి. ఏం చెప్తారు ఈ క్రేజ్ గురించి? సినిమా మాత్రం పాన్ ఇండియానే తెలుసా. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. మరో పక్క చూస్తే వైసీపీ సోషల్ మీడియా అయితే బాయ్కాట్ అని ఇస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా ప్రశ్న వినిపించిందా? వైసీపీ సోషల్ మీడియా అయితే ఈ సినిమాని బాయ్కాట్ చేస్తున్నామని చెప్తున్నారు. సార్ దానికి ఏం చెప్తారు? వైసీపీ ప్రజలందరికీ ఒకటే సమాధానం.
పవర్ స్టార్ అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. చూసారా బ్రదర్, మీరు మూవీ చూసారా? చూసాం. సో ఏం చెప్తారు ఓజీ గురించి మరి? ఇంకా మాటలు లేవు బ్రో, మాటలు లేవు. ఇంకా ఈ విజయవాడకి 2 రాష్ట్రాలు ఒక్కడే దేవుడు, కళ్యాణ్ బాబు. జై పోస్టార్ బాబు, బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. జై పోస్టార్.